K-pop. Every year, South Korean economyకి ఆల్మోస్ట్ $927 మిలియన్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఈ K-pop ఐడల్స్ వాళ్ళ మ్యూజిక్ అండ్ డ్యాన్స్తో ప్రపంచం మొత్తం కొన్ని కోట్లలో ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. అలా ఈ ఐడల్స్ పేరు మీద కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్లో ఫస్ట్ బిలియన్ వ్యూస్ రీచ్ అయిన సాంగ్ సౌత్ కొరియన్ సింగర్ సైక్ పాడిన గంగమ్ స్టైల్ సాంగ్. ఈ ఆల్బమ్ యూట్యూబ్లో ఫస్ట్ 1 బిలియన్ వ్యూస్ రీచ్ అయిన ఆల్బమ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్లోనే ఫేమస్ కేపాప్ గ్రూప్ అయిన BTS గ్రూప్ మెంబర్ అయిన కిమ్ తయోన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన 43 మినిట్స్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. ఈ గిన్నెస్ రికార్డ్ అయితే ఇంతవరకు ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా బ్రేక్ చేయలేకపోయారు. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయినా సరే ఎవ్రీ ఇయర్ సౌత్ కొరియన్ ఐడల్స్ సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. వీటికి రీజన్స్ ఏంటో, ఈ ఐడల్స్కి సంబంధించిన ఏజెన్సీస్ వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. K-pop ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఉన్న 3 బిగ్ కంపెనీస్ SM, JYP అండ్ YG ఎంటర్టైన్మెంట్స్. ఈ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ ఆడిషన్స్ కండక్ట్ చేసి మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో నాలెడ్జ్ ఉన్న టీనేజర్స్ లైక్ 13 నుంచి 17 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాయి. ఈ సెలెక్షన్స్ కంప్లీట్ అయ్యాక వీళ్ళని ట్రైనింగ్కి పంపిస్తాయి. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ కంపెనీస్ ఛార్జ్ చేసే అమౌంట్ ఎవ్రీ ఇయర్ 35 నుంచి 40 lakhs దాకా ఉంటాయి. ఈ సెలెక్ట్ అయిన ట్రైనింగ్ మెంబర్స్ ఎలాగో అంత అమౌంట్ పే చేయలేరు కాబట్టి ఆల్టర్నేటివ్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, మీ డెబ్యూ తర్వాత వచ్చే ఇన్కమ్ నుంచి దీనిలో నుంచి కట్ చేసుకుంటామని చెప్పి కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటాయి. ఇది బాగానే ఉందని చెప్పి ఆ ఐడల్స్ కూడా కాంట్రాక్ట్లో సైన్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ఇది నార్మల్ కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక స్లేవ్ కాంట్రాక్ట్ లాంటిది. వాళ్ళ లైఫ్ని తీసుకెళ్ళి ఆ ఏజెన్సీస్ చేతుల్లో పెట్టేస్తున్నారు. కాంట్రాక్ట్ సైన్ చేసినప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. రోజు 18 నుంచి 20 గంటలు సింగింగ్, డాన్సింగ్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ తీసుకోవాలి. ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ ఉండాలి, ఆఖరికి పేరెంట్స్ని ఎప్పుడు మీట్ అవ్వాలో కూడా ఈ ఏజెన్సీస్ వాళ్ళు అపాయింట్ చేసిన మేనేజర్సే డిసైడ్ చేస్తారు. కొంతమంది ఐడల్స్ అయితే ఆ కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడం కోసం ఇష్టం లేకపోయినా సరే ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకొక మెయిన్ రూల్ ఏంటంటే ఈ ఐడల్స్ ఎవరు రిలేషన్షిప్లో ఉండకూడదు, ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యేదాకా కూడా మ్యారేజ్ కూడా చేసుకోకూడదు. కొన్నిసార్లు అయితే వాళ్ళ వెయిట్ కంట్రోల్ చేయడం కోసం వాటర్ మాత్రమే తాగి కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అలా ఈ ట్రైనింగ్ కొంతమందికి 8 years ఉంటే, కొన్ని గ్రూప్స్లో 10 years అండ్ 13 years ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు డెబ్యూ ఇచ్చి ఆల్బమ్స్ చేస్తూ డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ కాన్సర్ట్స్ చేస్తూ ఎంత కష్టపడినా సరే వచ్చే ఇన్కంలో 90% కంపెనీ తీసేసుకుంటే 10% మాత్రమే ఈ ఐడల్స్కి ఇస్తూ ఉంటారు. ఇంత కష్టపడినా సరే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే గ్రూప్స్ మాత్రం 5 to 10% మాత్రమే. అలాంటి ఫేమస్ గ్రూప్సే BTS, BLACKPINK, EXO, Stray Kids. వీళ్ళందరూ కూడా ఇలాంటి హర్డిల్స్ ఫేస్ చేసి వచ్చి ఆ 5 to 10%లో సక్సెస్ అయిన వాళ్ళే. ఎంత ఫేమస్ అయినా సరే ఈ ఐడల్స్కి ఇప్పటి వరకు కూడా ఫ్రీడమ్ లేదు. ఇప్పటికీ ఈ కంపెనీకి సంబంధించిన మేనేజర్స్ ఎప్పుడు వీళ్ళు చుట్టూనే ఉంటూ ఉంటారు. అంత సక్సెస్ అవని గ్రూప్స్నేమో డిస్బ్యాండ్ చేసేస్తూ ఉంటారు. సంవత్సరాలు కష్టపడి కంపెనీస్ నుంచి రావాల్సిన ఇన్కమ్ రాక డిస్బ్యాండ్ అయిపోయి డిప్రెషన్లో మూన్ బిన్ లాంటి టాలెంటెడ్ ఐడల్స్ సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. ఈ ఏజెన్సీస్ వల్ల ఆల్రెడీ టార్చర్ ఫేస్ చేస్తుంటే ఈ ఐడల్స్కి ఉండే ఇంకో ప్రాబ్లం వీళ్ళకు ఉండే టాక్సిక్ ఫ్యాన్స్. 90% ఆఫ్ ది ఫ్యాన్స్ బాగానే ఉంటారు, కానీ ఒక 10% ఆఫ్ ది ఫ్యాన్స్ కొన్ని విషయాల్లో చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొంతమంది ఐడల్స్ కెరియర్ స్పాయిల్ చేసుకుని సూసైడ్స్ కూడా చేసుకున్నారు. అదెలా అంటే 2023లో రైజీ గ్రూప్ మెంబర్ అయిన షేయంగ్ తన గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే, ఇంకా అతను ఒక పెద్ద క్రైమ్ చేసినట్టు కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ఏజెన్సీ ముందు ఫ్యూనరల్ బొకేస్ డిస్ప్లే చేసి అతన్ని గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈ ఐడల్స్ అందరూ వాళ్ళ ఫ్యాన్స్ డ్రీమ్ బాయ్స్ అండ్ డ్రీమ్ గర్ల్గానే ఉండాలే కానీ వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు, రిలేషన్షిప్ ఉండకూడదు, వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండకూడదు. వీళ్ళు చేసిన ప్రెషర్కి ఆ ఏజెన్సీ 2024లో ఇతన్ని గ్రూప్ నుంచి తీసేశారు. అలా అతని కెరియర్ మొత్తం స్పాయిల్ చేసేశారు. ఇలాంటి ఫ్యాన్స్ పెట్టిన బ్యాడ్ కామెంట్స్ వల్ల, చేసిన స్టాకింగ్ వల్లే కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సలీ అనే K-pop ఐడల్ 2019లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. అటువైపు కంపెనీస్ టార్చర్
చేస్తున్న ఇటువైపు కొంతమంది ఫ్యాన్స్ టార్చర్ చేయడంతో ఇలా సూసైడ్స్ చేసుకుంటున్నారు. అలా ఎవ్రీ ఇయర్ ఈ కేపాప్ ఐడల్ సూసైడ్స్ రేట్స్ అనేవి సౌత్ కొరియాలో పెరిగిపోతూ వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే అక్కడ గవర్నమెంట్కి అంతా తెలుసు. అయినా సరే ఈ ఇండస్ట్రీ వల్ల కంట్రీకి ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి గవర్నమెంట్ ఇవేమీ పట్టించుకోదన్నమాట. సౌత్ కొరియా అనే కంట్రీకి వరల్డ్ మొత్తం రికగ్నిషన్ తెచ్చిన ఈ కేపాప్ ఐడల్స్ లైఫ్ మాత్రం ఇంత దారుణంగా ఉంటుంది.